హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 31వ భాగం విందాం. ఫణిరాజు ధర్మ పరిపాలనకు ఫలితంగా మందాకిని సాయంతో చెర నుంచి విముక్తి పొందిన మణిమేకల కృష్ణశర్మలు క్రమంగా ప్రయాణం చేసి యవ్వనపన్ని చేరారు. విషరాజు తక్షకుని వలన వికృత రూపుడైన తన భర్తకు ఎప్పటి సౌందర్యాకృతి కలుగుటానికి గాను ఫణిరాజు చేసిన హితోపదేశం ప్రకారము వారు మున్ముందు యవ్వనపన్నిలో జలకాలాడాలనే తలంపుతో ఒకరి చెయ్యొకరు ఒకరు పట్టుకుని జలభాగంలోకి దిగారు. ఆ వెనువెంటనే అయ్యయ్యో ప్రేయసి ప్రేయసి, ఎక్కడికో కొట్టుకుపోతున్నాను, పట్టుకో పట్టుకో అని కృష్ణశర్మ భయకంపితుడై అరవటాన్ని ఆలకించిన మణిమేకల విషయాన్ని గుర్తించి, కంగారు పడకండి, నేను మీ చేతులు పట్టుకునే మీతోనే ఉన్నాను. మనం అనుకున్నట్లు ఇది మామూలు జలాశయం కాదు, ఇందులో ఏదో విశేషముంది. జలస్తంభన విద్యతో మనం అడుక్కు దించుకుపోకుండా నేను కాపాడుతూ ఉంటాను. మీరు మాత్రము నన్ను పట్టుకొని ధైర్యంగా ఉండండి అని కృష్ణశర్మను హెచ్చరించి అతనితో ప్రవాహం ఎటువైపు తీసుకుపోతే అటు పోవటము కర్తవ్యమనుకుంది. ఆ జలప్రవాహము ఆ ఇద్దరిని కెరటాలతో కొట్టి తీసుకుని పోతుంటే వారు కొంతసేపటికి ప్రాణాలపైన ఆశ వదులుకున్నారు. ఎవరికి తోచింది వారు తమలో తాము అనుకోవలసిందే కానీ ఒకరితో ఒకరు చెప్పుకునే అవకాశం కూడా లేకపోయింది. ఫణిరాజు ధర్మపురుషుడే, మమ్మల్ని తన కుమార్తె చెర నుంచి విడిపించి తన దయాగుణాన్ని రుజువు చేశాడే. అటువంటి ధర్మనిరతుడు, సత్యసంధుడు, నాగలోక పితామహుడు మమ్మల్ని మోసం చేయటానికి ఈ జలప్రవాహంలో దిగమని చెబుతాడా? ఈ యవ్వనపన్నిలో జలకాలాడితే విషప్రయోగం వలన వికృతుడైన నా భర్త పూర్వపు యవ్వన సౌందర్యాలు పొందుతాడని ఫణిరాజు చెప్పింది ఒట్టిదేనా? అయ్యో, మనసారా ప్రేమించుకున్నవాడు వికృత రూపుడైతేనేమి, అతనికి ఆ అసహ్యకరమైన రూపం పోగల మార్గమేమిటని నేనా నాగరాజుని ఎందుకడగాలి? చెర నుంచి విముక్తి కలిగిందే చాలుననుకొని సంతోషపడి నిజ రాజధానికి చేరుకోకూడదా? నా బుద్ధి చెడుకే కలిగింది. లేకపోతే పైకి చిన్న కొలనుగా కనిపించిన ఈ జలాశయానికి అంతు కనిపించకపోవటమేమిటి? సముద్రాన్ని మించి దరియంచులు కలిగి ఉన్న ఈ విస్తీర్ణము ఈ జలాశయానికి ఎక్కడిది? ఇది ఒక సొరంగ మార్గం గుండా ప్రవహిస్తుంది. లేకపోతే ఆకాశం ఎందుకు కనిపించదు? ఇంత అంధకార బంధురమై ఎందుకు ఉంటుంది? ఏది ఏమైనా ఈనాటితో మా జీవితాలు ఆఖరు కాబోలు. ప్రేయసి ప్రియులము ఒకరి కోసం ఒకరు దుఃఖపడకుండా ఈ సరిగంగా స్నానంతో పాటు చావు కూడా ఇద్దరికీ ఒకేసారి ప్రాప్తమవుతున్నందుకు సంతోషము. ఓ పరమేశ్వర, ఇప్పటికింతగా చేశావుగా, మరు జన్మలో కూడా నాకు ఈ పురుషుణ్ణే భర్తగా ప్రసాదించు. అవురా, కాలగతినెవరు తప్పించగలరు? సర్పదస్తుడునైనా కురూపి అయిన నేను మొదట ఉన్న చక్కదనాన్ని కోరుకొని ఈ నీట మునిగితే మొదటికే ముప్పు వచ్చింది. ఈ అగాధ జల ప్రవాహమేమిటి? ఒట్టి మాట. ఈ లావణ్యవతిని పరిణయమాడగోరి ఈమె ప్రశ్నకు బదులు చెబుతానని ప్రతిజ్ఞభూని ఏ ప్రజ్ఞావంతుడు సాధించలేని పనిని సాధించి తీరా కోరిన కన్యని వివాహమాడగల శుభ సమయంలో అంతరిక్షాన ఎగిరివచ్చిన నాగసుందరి నన్ను అపహరించుకుపోవటమా? ఆ చెర కూడా తప్పించుకుని బయటపడితే తిరిగి వెంటనే ఈ జలగండమా? ఇంతకు నుదుటి వ్రాతను ఎవరు తప్పించగలరు? అంధకార బంధురమై ఉన్న ఈ సొరంగపు ప్రవాహంలో ప్రియురాలితో కడసారి మాటన్నా చెప్పుకునే అవకాశం లేకుండా మనసులోని కోరికలు మనసులోనే ఉంచుకొని నోటిలోని మాటలు నోటిలోనే ఉంచుకొని చావవలసిందే కాబోలు. పరమేశ్వర, నీ ఆజ్ఞలకు అడ్డేముంది కానీ ఇప్పటికింత చేశావు కదా, ముందు జన్మలోనైనా నాకు ఈ సుందరినే భార్యగా ప్రసాదించు అని కృష్ణశర్మ మణిమేకల జలపూరితమైన ఆ అంధకార సొరంగ ప్రవాహంలో కొట్టుకొని పోయి అక్కడేదో ఘనపదార్థం అడ్డు తగలటం వలన దానికి తగిలి నిలిచిపోయారు. గోరంత ఆశతో ప్రవాహానికి అడ్డు నిలిచిన పదార్థాన్ని చేతులతో తాకారు. ఆధారం ఉండటం వలన దాన్ని పట్టుకొని పైకి లేచారు. జల సొరంగాన్ని మూసి ఉన్నట్లున్న అది ఏమిటా అని చేతులతో తాకి పరిశీలించారు. వారి ఆనందానికి మేర లేకుండా పోయింది. ప్రేయసి, ఇది ఒక నావ, మనం బ్రతికాము అన్నాడు కృష్ణశర్మ. మణిమేకల ముందుగా పైకెక్కి భర్తను చేయి పట్టుకుని పైకి లాగింది. మరుక్షణము ఆ ఇద్దరూ పూలమాలలతో అలంకరించబడి ఉన్న ఒక చిన్న నావలో ఉండటాన్ని తిలకించి విభ్రాంతులయ్యారు. తామెన్నడూ కని విని ఎరుగని వివిధ జాతుల పరిమళ గంధ పుష్పాలతోనూ మామిడి తోరణాలతోనూ
అలంకరించబడిన ఆ నావ అక్కడ ఎందుకు ఉన్నదాని తెల్లబోయారు. అది తాము గడిచి వచ్చిన సొరంగపు ప్రవాహానికి అడ్డుగా తలుపు వలె నిలిచి ఉండటం వలన జలప్రవాహము ఆ నావకు రెండు పక్కల నుంచి పారుతూ ఉండటం చూశారు. పైన ఆకాశము, క్రింద ఎటు చూసినా జలమయము. దానిని బట్టి ఆ సొరంగపు ద్వారము మొదలుకొని మిగిలిందంతా సముద్ర భాగమని వారు ఊహించుకున్నారు. అయితే ఆ సముద్రంలో అలంకరించబడిన ఆ నావ ఏమిటి? అది ఎవరిది? దానిని నడిపేవారెవరు? వారికేమీ అర్థం కాలేదు. తాము ఆ జలగండంలో నుంచి తప్పుకొని నావలో సురక్షితంగా ఉన్నామని ఖాయం చేసుకున్నారు. అయితే మణిమేకల, మనం చావు తప్పించుకుని ఈ నావలో పడ్డాము, కానీ ఏం లాభము? దాని మీద మనము సముద్రాన్ని దాటేదెలాగా అని కృష్ణశర్మ అడగ్గా, ఇంత చేసిన పరమేశ్వరుడు మిగిలింది చేయకపోతాడా? సర్వశోభాయమానంగా అలంకరించబడిన ఈ నావలో మనం ఎందుకున్నామో? దీని యజమానులు ఎవరైనా ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా ఉన్నారేమో. ఎక్కడుంటారు? ఎటు చూసినా దరి అంచులు లేని సముద్రం కదా. సూదిమొన మోపగలిగినంత భూప్రదేశమైనా ఉంటే నువ్వు చెప్పినట్లు ఎక్కడైనా ఎవరైనా ఉంటారని ఆశించవచ్చు. ఎవరూ లేకుండా దీనిని ఇంత శోభాయమానంగా అలంకరించిన వారెవరు? ఇక్కడికి తెచ్చి నిలిపిన వారెవరు అని విష్ణుశర్మ అడిగింది సమంజసంగానే ఉంది. కానీ దానికి జవాబును ఏ విధంగా ఊహించుకోవాలో మణిమేకలకు కూడా తెలియలేదు. తిరిగి మనం ఏదైనా ప్రమాదానికి గురి కావలసి ఉందేమో. కలిగిన ప్రమాదాలను ఎదుర్కోవటమే కదా మన కర్తవ్యం. నావికుడు లేని ఈ నావలో మనం ఎంతసేపని ఉంటాము? వేరు మార్గమేమీ కనిపించడం లేదు. మనమే మిల్లిగా నావని నడుపుదామా అంటే ఇందులో ఒక తెడ్డు లేదు, తెరచాప లేదు. ఇక్కడికి తెచ్చిన వారైనా దీన్ని ఎలా తెచ్చారో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత చిన్న నావ ఈ మహాసముద్రంలో ఎలా నడుస్తుంది? ఒక్క కెరటముచ్చు కొట్టిందంటే తుత్తునీలై రూపం కనిపించకుండా పోతుందే. ఇంతవరకు ఇది ఈ సముద్రంలో కొట్టుకొని పోకుండా ఎలా నిలవగలిగిందో అర్థం కావటం లేదు. బరువైన లంగరు వంటిదేమైనా దీని అడుగు భాగాన పట్టుకొని ఉందేమో. ఈ మహామాయ ఏమిటి అని వారు అనుకుంటూ ఉండగా, అంతకంటే మహామాయగా అంతవరకు సముద్రజలంలో ఊగుతూ నిలబడి ఉన్న నావ దానంతట అది ప్రవాహానికి ఎదురై ముందుకు సాగటం మొదలుపెట్టింది. అందులోని ప్రేయసీ ప్రియులు భయ విభ్రాంతులతో ఒకరినొకరు పట్టుకొని ఆ ప్రాణాపాయ స్థితికి తల్లడిల్లుతున్నారు. ఆ సముద్ర ప్రవాహానికి ఎదురు ప్రయాణం చేయలేని పెద్ద పెద్ద ఓడల కంటే అతి నేర్పుగా ఆ నావ సముద్ర తరంగాలతో పాటు పైకి కిందకి ఊగుకుంటూ ముందుకు సాగిపోతుంది. నావికుడు లేడు, తెరచాప లేదు, తెడ్లు లేవు. అయినా మహావేగంతో ప్రవాహానికి ఎదురై ఈదుకుపోతున్న ఆ బెండు వంటి నావలోని ప్రేయసీ ప్రియులు ప్రాణాలని అరిచేతుల్లో పెట్టుకొని ఒకరినొకరు బిగే పట్టి కూర్చొని ఉన్నారు. ఏ క్షణంలో ఏ ఘోరం జరుగుతుందో, ఏ నిమిషంలో సముద్రుడు ఆ నావను మింగుతాడో అప్పుడు ప్రేయసీ ప్రియుల పాటలు పెరుమాళకిరుక. ఇటు తల్లిగారి పిలుపు, అటు తన అగ్నిజ్వాలలో నుంచి కాపాడిన ఫణిరాజు ఏకనాథుని చేతుల్లో చిక్కుకొని ఉండటము, రెంటిలో తల్లిగారి పిలుపుకు హాజరు కావటం ప్రధాన కర్తవ్యమని తోచటం వలన అతనక్కడ మదనరేఖను సైతము ఒంటరిగా వదిలి బయలుదేరాడే కానీ మనసంతా ఆందోళనగానే ఉన్నది. మీదుమిక్కిలి కాంచనమాల ఏమైందో తెలియలేదు. తల్లిగారు ఆమెను గురించి అడిగితే ఏమని చెప్పాలో అతనికి అర్థం కాలేదు. తమ కుటుంబానికి ఆది నుంచి అనేక మహోపకారాలు చేస్తూ తనను అతి గాఢంగా ప్రేమించిన సుందరిని సురక్షితంగా తీసుకుని వస్తానని తల్లి దగ్గర ప్రతిజ్ఞ పలికి ఇప్పుడు ఆ కార్యాన్ని సాధించలేక వచ్చి తన అసమర్థతను చాటుకోవలసి వచ్చినందుకు అతడికి బిడియబడుతున్నాడు. అయినా బయలుదేరిన తర్వాత గమ్యస్థానం చేరవలసిందే కదా. విష్ణుశర్మ వాయువేగ మనోవేగాలని మించిన మహావేగంతో అంతరిక్షాన ప్రయాణం చేసి అనతి కాలంలోనే అమరావతిలోకి వచ్చి వాలాడు. హుటాహుటిన నిజవాసానికి పోయి చూడగా మరణశైపై ఉన్న శారదాంబ స్థితి ఏమిటో అతనికి అర్థం కాలేదు. తాను ఇల్లు విడిచిపోయే ముందు ఏర్పరిచిన 2 పరిచారికలు మాత్రము ఆమెకు ఉపచర్యలు చేస్తూ దగ్గర ఉన్నారు. ఆ యమ్మ సంకల్పించుకున్న కొద్ది క్షణాలలో కొడుకు వచ్చి చేరినందుకు వారు అమిత ఆశ్చర్యాన్ని పొందుతూ, అయ్యా, 3 దినాల నుంచి ఊపిరాడక కొట్టుకుంటున్న ఈ ప్రాణి మీ రాక కోసమే వేచి ఉంది. ఈ దినమే ఈ అమ్మ తన మరణ సమయాన్ని తెలుసుకుని ఉంది. నేను సంకల్పించుకోగానే నా కొడుకు నా దగ్గర వాళ్తానని వాగ్దానం చేశాడు. నా కంఠంలో ప్రాణముండగా బాగుండును అని హీనస్వరంతో ఈవిడ అనుకొని కొన్ని క్షణాలే అయింది. మీరు వచ్చి వాలారు.
అనగా విష్ణుశర్మ కళ్ళు మూసుకొని పడికి ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో, అమ్మా నేనొచ్చాను, ఇటు చూడు అన్నాడు. కొడుకు గొంతు చెవిలో వినిపించగానే ఆమె కళ్ళు విప్పింది. తృప్తిని సూచించే గొంతుతో, వచ్చావా నాయనా, నేను కళ్ళ చూసుకోవటానికే వేచి ఉన్నాను. కాంచనమాల దొరికిందా? ఆమె బ్రతికే ఉందా అని అడిగింది. ఆమె బ్రతికే ఉంది. దుర్మార్గుల చేతుల్లో నుంచి తప్పించాను. కానీ కొన్ని అవాంతరాల వల్ల తీసుకురావటానికి వీల్లేకపోయింది. పోనీ నాయనా, చల్లని కబురైనా చెప్పావు. ఆమె బ్రతికి ఉంటే నేడు కాకపోతే మరోనాడైనా వస్తుంది. తండ్రి గారిని కలుసుకుంటుంది. వెదికి వెదికి విసిగి వేసారి ఆ మహారాజు కూతురి మీద ఆశ వదులుకున్నాడు. పాపం, ఆమె సురక్షితంగానే ఉందని ఈ చల్లని కబురైనా ఆయనకు అందజేయనాయనా అని ఆమె ఆయాసంతో మాటలాడలేకుండా ఉంటే విష్ణుశర్మ ఆమెకు ఉపచర్యలు చేస్తూ ఆమె గొంతుకలో తులసీ జలాన్ని వదులుతూ ఉండగా, కృష్ణశర్మ వాడెక్కడున్నాడు నాయనా అని ఆమె అస్పష్టమైన హీనస్వరంతో తిరిగి అడిగింది. ఇంతకుముందు నేనొకసారి కలుసుకున్నాను. వాడు కూడా క్షేమంగానే ఉన్నాడు. ముఖ్య కార్యభారాల్లో మునిగి ఉండటం వల్ల మళ్ళీ కలుసుకోలేదు. ఏకరక్తం పుంజుకొని పుట్టిన మీ ఇద్దరూ ఏ సందర్భంలోనూ ఒకరికొకరు అపకారం చేసుకోకండి. అదే మా ఆత్మలకి ఆనందము. నా కోసం మాట అని ఆమె కళ్ళు మూసింది. తిరిగి చూడలేదు, పలకలేదు. ఆమె ప్రాణవాయువులు అనంత విశ్వంలో లీనమయ్యాయి. ఆత్మీయులైన వారు 100 ఏళ్లు బ్రతికినా మరి 100 ఏళ్లు బ్రతకలేదని విచారించడము మానవుల సహజ ప్రవృత్తి. అందువలన విష్ణుశర్మ కూడా మాతృమరణానికి కొంత తడవు విచారించిన అనంతరము ఆమెకు సమాధి క్రియలు నెరవేర్చి ఆమె ఆత్మశాంతికి భగవత్ప్రార్థనలు సలిపి అవతల ఉన్న అవసరమైన కార్యక్రమాల వలన వెంటనే బయలుదేరిసి ఉండవలసిన వాడై, ఒకవేళ కాంచనమాల సజీవురాలై తన్ని కలుసుకోవడం జరిగితే అమరావతి వెళ్ళి వచ్చినందుకు తను తండ్రిగారి క్షేమాన్ని గురించి అడిగితే తెలియదని చెప్పటానికి విష్ణుశర్మ ఇచ్చగించక ప్రయాణమైపోయే ముందు అమరేంద్రుడి వివరాలు తెలుసుకోవటానికి కోటముఖంగా పోతున్న సమయంలో అశ్వారోహుడై వెనకరించి పరిగెత్తుకుంటూ వచ్చిన ఒక రక్షకభటుడు, ఏ ఆగు అంటూ గుర్రం మీద నుంచి క్రిందకి దుమికి విష్ణుశర్మ చేయి పట్టుకున్నాడు. విషయమేమిటో తెలియక విష్ణుశర్మ తెల్లబోతూ ఉండగా, నగరద్వారం దగ్గర అన్ని పహారాలుండగా నువ్వు లోపలికెలా వచ్చావు, ఎవరు నువ్వు అని ఆ భటుడు తిరిగి గద్దించి పలికాడు. ఆకాశ మార్గంలో నుంచి వచ్చాను. పరాచికంగా ఉందా? నడు, నీ సంగతి కనుక్కుంటాము. అయ్యా, నేను పరాచికం ఆడటం లేదు. నిజంగానే అంతరిక్షాన్ని ఎగిరి వచ్చాను. అందువలన నగరద్వారం దగ్గర పహరాల్ని నేను చూడలేదు. అందుకే అధికారుల దగ్గరికి నడు. నా అపరాధం ఏమిటి? నగరంలో కొత్తగా ఎవరొచ్చినా పట్టి బంధించమని రాజశాసనము. ఎందుకు? ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావే. కొత్తవారికి ఏం తెలుస్తుంది? ఈ నగర ప్రభువు ఎవరో ఎరుగుదువా? అమరేంద్ర ప్రభువు. ఆ మాట విని భటుడు విరగబడి నవ్వుతూ, హహహ, అమరేంద్ర ప్రభువు ఆయన ఇప్పుడు ఈ నగరాన్ని పరిపాలించడం లేదు. భోగపురపు చెరసాలలో ఇప్పుడు సుఖంగా నిద్రపోతున్నాడు. మా శంభునాథ మహారాజులం గారి ప్రతాపం ఇప్పటికి తెలిసింది ఈ రాజుకు. లేకుంటే ప్రథమ పంచవర్ష ప్రణాళికట, ద్వితీయ పంచవర్ష ప్రణాళికట. ఈ పథకంతో చిన్న చిన్న రాజుల రాజ్యాలు ఊడబలుక్కొని సర్వరాజ్యాలకు తానే నియంత అవుతాడట. నియంత. దురాశ దుఃఖానికి చేటన్నారందుకే. తాను కూడా తన రాజ్యాన్ని ఈ అమరేంద్రుడికి అప్పగించి ఇతర అసమర్థుల్లాగా గాజులు తొడిగించుకొని కూర్చోలేదు మా శంభునాథుడు. దురహంకారంతో అనవసరంగా మా రాజ్యం మీదకి వచ్చిపడి దురాక్రమణ చేయబోయినందుకు మా శంభునాథ ప్రభువు అమరేంద్రుణ్ణి ఖైదీగా బంధించి చెరసాల్లో పడేశాడు. 3 రోజులైంది జరిగి. విన్నావా? అలాగా, నాకు తెలీదు. తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకో. అయితే ఇప్పుడు ఈ నగరానికి ప్రభువు ఎవరు? కోటపై విజయ్ విహారం చేస్తున్న మా భోగపుర పతాకం కనిపించడం లేదా? కళ్ళు లేవా అంటూ ఆ భటుడు కోటపై వ్రేలాడుతున్న భోగపుర పతాకాన్ని విష్ణుశర్మకు చూపించి, శంభునాథులే ఈ నగరానికి కూడా ప్రభువులై తాము భోగపురాన్ని విడిచి ఇక్కడ ఉండ వీలులేక ఇక్కడ మా సర్వసేనాని అజేయుణ్ణి తాత్కాలిక సర్వాధికారిగా నియమించారు. బాగుంది. అయితే నన్నెందుకు బంధించడం? ఎందుకా? ఈ నగరవాసులు బయటికి పోకూడదు. పై నగరవాసులెవరూ ఈ నగరంలోకి ప్రవేశించకూడదు. ఇది మా అధికారి శాసనం. కొత్తగా వచ్చిన వారిని పట్టి బంధించి వారి సమక్షంలో హాజరు పెడతాం.
మర్యాదగా అక్కడికి పద. నేను ఇతర నగరవాసుని కాదయ్యా, ఈ నగరవాసుణ్ణే. నేనెప్పుడు నిన్ను చూడలేదు. ముందర పద. ఆకాశంలో నుంచి దిగానని నువ్విప్పుడే కదా చెప్పావు. అవును, ఆకాశంలో నుంచి దిగిన మాట వాస్తవమే. ఈ నగరవాసుడివై ఉంటే ఆకాశంలో నుంచి దిగడం ఎందుకు? ఈ నగరవాసుణ్ణే. చాలా కాలం నుంచి ఇక్కడ లేను, మళ్ళీ వచ్చాను. నీ మాటలు నేను నమ్మను. చెప్పుకోవలసిందేమైనా ఉంటే అధికారుల దగ్గర చెప్పుకో అని ఆ భటుడు విష్ణు శర్మను విడవకుండా నిర్బంధం చేసి తనతో తీసుకుని పోయాడు. తనిప్పటి కొత్త నగరపాలకుడు ఏమి చేసినా చెయ్యకపోయినా కాంచనమాల తండ్రి అమరేంద్ర ప్రభువుకు కలిగిన దుస్థితిని గురించి అతను ఎక్కువగా విచారించాడు. సర్వరాజ్యాలకు తానేక ఛత్రాధిపతి అయి నిరంకుశ పాలన చెయ్యాలనుకుని అంతకాలంగా ప్రబల ప్రయత్నాలన్నీ చేసి అనేక రాజ్యాలు జయించి కూడా చివరకు శంభునాథుడికి ఖైదీగా పట్టుబడిన అమరేంద్రుడు ఎటువంటి దురదృష్టవంతుడు! తండ్రి గారికి కలిగిన దుస్థితిని గురించి తెలుసుకుంటే కాంచనమాల ఎంత దుఃఖపడుతుంది. నేను అమరావతి ప్రజల్లో ఒకడిని. నన్ను కొలువులో అనుమానించినా అవమానించినా నాకు ఆనాడు ఉద్యోగం ఇయ్యక దర్బారులో నుంచి తరిమేసిన అమరేంద్రుడు మా రాజు. నేను జన్మించింది ఈ రాజ్యంలో. అమరేంద్రుడు ఎటువంటి దురహంకారుడైనా ఎంతటి దురాక్రమపరుడైనా పదభ్రష్టుడై పాపం ఖైదీగా ఉన్నాడు. అతనికి నేను చేయగలిగిందేమిటి అని తనలో తాను విచారిస్తూ విష్ణుశర్మ భటునితో కోటలోకి ప్రవేశించాడు. ఆ కోటలో మునుపటి కళాకాంతులు లేవు, మునుపటి వైభవాలు లేవు. అంతటా పాడుబడినట్లు ఉన్నది. తానొకప్పుడు గురువు బారి నుంచి తప్పించుకోవటానికి చిలక రూపుడై కాంచనమాల భవనం చొచ్చిన విషయము జ్ఞాపకం రాగా అతడు తలనెత్తి అటు చూశాడు. కన్నీరు మున్నీరై ప్రవహించింది. ఆహా, ఆనాటి వైభవము, ఆనాటి శోభ ఏమైనాయి? ఈ మందిర ఔన్నత్యము, దీని కళాకాంతులు ఆ భువనైక సుందరి కాంచనమ్మలతోనే తరలిపోయినాయా? అంతేగాపోలు ఆ దాసదాసి పరిచారిక గణాలు, ఆ గజాస్వరాది చతురంగ బలాలు, నాటి అతులిత సౌభాగ్య సంపదలు, అంతులేని ఐశ్వర్యాలు శత్రుగతములైపోయినాయా? ప్రేయసి, తొలగిపోయిన నీ పుర సౌభాగ్యము, తరిగిపోయిన కళాకాంతులు చూసిన నాకే ఇంత దుఃఖం కలుగుతుంటే మున్ముందు ఈ నగరానికి రాణివి కావలసి ఉండి సర్వ అధికార సంపదలకు వారసురాలువు కావలసిన నువ్విప్పటి దుస్థితిని చూసి భరించగలవా? నన్ను ప్రేమించి నా కోసం నువ్వు సమస్త రాజ్యభోగాలకు దూరమై చెట్లు పుట్టలు పట్టి కష్ట పరంపరలో మునిగి తేలుతుంటే ఇక్కడ నీ తండ్రి పదవీ భ్రష్టుడై పరరాజు చేతుల్లో ఖైదీగా ఉండటమా? అవురా కాలమహిమ అని విష్ణుశర్మ భటుడు హాజరు పెట్టిన తావును చేరి నిలిచి తనలో తాను దుఃఖపడుతూ ఉండగా, ఏమయ్యా పరాగ్గా ఉన్నట్లున్నావు? ఇదే విచారణ మందిరం. చేతులు కట్టుకొని వినయ విధేయతలు కలిగి ఉండు, లేకుంటే మాకు మాట వస్తుంది. అధికారులు అదుగో వస్తున్నారు అని భటుడు హెచ్చరించగా విష్ణుశర్మ అతనిపై ఆగ్రహించక అతను చెప్పినట్లే చేతులు కట్టుకొని ఉన్న సమయంలో నగర తాత్కాలిక ప్రభువు అజేయుడు నిజదర్పము ప్రకటితమయ్యేలాగా గంభీరమైన నడకలతో వచ్చి ఉచితాసనాన్ని కూర్చుంటూ విష్ణుశర్మను చూసి, ఎవడు వీడు అని ప్రశ్నించగా, ప్రభు, నగరంలో కొత్తగా ప్రవేశించిన వ్యక్తి, ఆకాశంలో నుంచి దిగాడట, పట్టి బంధించి తెచ్చాము అని భటుడు చెప్పగా వినిన అజేయుడు నవ్వుతూ విష్ణుశర్మను చూసి, ఏమయ్యా, నువ్వు ఆకాశంలో నుంచి దిగిరావటానికి గద్దవా పావురానివా అని అడిగాడు. ప్రభు, ఆ రెండూ కాకపోయినా నాకు ఆకాశగమన విద్య తెలుసును కాబట్టి అలా వచ్చాను. ఓహో, అయితే ఘనుడు అన్నమాట. కొత్తవారి నగరం చేరితే బంధిస్తాం. ఇప్పుడు నీ గతి కూడా అంతే. అయ్యా, నేను కొత్తవాడిని కాను. ఈ నగరంలోనే పుట్టాను, ఈ నగరంలోనే పెరిగాను. కొంతకాలం నుంచి దేశాలు క్రుమ్మురుతూ తల్లిగారికి మరణ సమయమని తెలిసి వచ్చాను. ఆమె చనిపోయింది. తిరిగి వెళ్లకుండా భటులు బంధించారు. నువ్వు ఈ నగరవాసుడివా? మేమెలా నమ్మగలము? విచారించకండి ప్రభు. నగర ప్రముఖుల్లో నన్ను, చనిపోయిన నా తల్లిదండ్రుల్ని ఎరగని వారుండరు అని విష్ణుశర్మ గట్టిగా చెప్పినందువలన అధికారి అతన్ని వెంటనే శిక్షించక పరివారాన్ని పంపి నగర ప్రముఖుల్ని కొందరిని పిలిపించాడు. వారొచ్చి చిరకాలానికి తిరిగి కనిపించిన విష్ణుశర్మను ముందుగానే పరామర్శించటం వలన అధికారి విచారణతో నిమిత్తం లేకుండానే అతన్ని విడిచిపుచ్చాడు. నగరవాసుల్లో విష్ణుశర్మ యువతలకు రాగానే వారు అతన్ని అనేక ప్రశ్నలు అడిగి జవాబులు పొందిన తర్వాత
తమ రాజు భోగపుర రాజ్యంపై యుద్ధానికి పోయి అక్కడ ఖైదీగా పట్టుబడిన వివరాలు, తమ నగరానికి పట్టిన దుస్థితి చెప్పి విచారించారు. విష్ణుశర్మని కూడా నగరంలోనే ఉండవలసిందిగా కోరారు. కానీ వాడు వారందరినీ సరియైన జవాబులతో తృప్తిపరిచి తనకు గల తొందర పనుల వలన ఉండ వీలులేదని నచ్చచెప్పి వెంటనే తన ప్రయాణాన్ని సాగించాడు. విషకన్య జానపద నవల 31వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.